అమ్మా చెగోడీలు చేయవా? ఓకే అమ్మా. ముందుగా స్టవ్ వెలిగించుకుంటున్నాము. కుక్కర్ పెట్టుకొని నీళ్ళు పోసుకున్నాం. 3 గ్లాసులు నీళ్లు పోస్తున్నాను. దాంట్లో తగినంత సాల్ట్ వేసుకున్నాం. చెగోడీలకి కొంచెం పసుపు. ఇవి బాగా మరగనిద్దాము. మూత పెడదాం, కుక్కర్ మూత. 4 గంటలు నానబెట్టుకున్న శనగపప్పు ఇది. కొంచెం వాము వేద్దామండి, 1 స్పూను. అరుగుదల బాగుంటుంది. బియ్యం పిండి వేస్తున్నాను, కొలత చూడండి. ఇది 2 గ్లాసులు బియ్యం పిండి, గ్లాస్ మైదా వేస్తున్నాను. అసలు బియ్యం పిండి 1 గ్లాస్ మైదా పిండి వేసాను. ఇలా కలిపి పెట్టుకున్నాము. నీళ్లు పొంగిన తర్వాత మళ్ళీ వేద్దాము ఈ పిండి. పండగలు వస్తున్నాయి కదండి, అంత ఈజీగా చేసుకోవచ్చు. ఇవి నీళ్ళు చూసారా ఎలా పోతున్నాయో. నెయ్యి వేసుకున్నాం. గుల్లగా వస్తాయి నెయ్యి వేసుకోవడం వల్ల. పిండి పోస్తున్నాను చూడండి. పిండి వంటలు రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఉక్కిచ్చేసి చిన్నపిల్లలైనా చేసేసుకోవచ్చు. కాసేపు మూత పెడదాం దీన్ని. ఇలా ఉక్కిపోయింది పిండి. మనం మెత్తగా కలిపేసుకోండి. పిండిని ఇలా వేసుకొని మెత్తగా ముద్ద చేసుకోవాలి. కొంచెం కాలుతూ ఉంటుంది, ఇలా చేసుకోవాలి. అద్దుకోవాలండి పాముల్లాగా. వీటికి ఇలాగా శనగపప్పు వేసుకోవాలి. ఇది నూనెలో వేస్తున్నాం చూడండి. ఇలా మరగబెట్టుకోవాలి. నూనె ఇలా వేసుకోవాలి. ఇదిగోండి ఇలా వచ్చింది చూడండి. ఇదిగో జయలక్ష్మి గారి టేస్ట్ చూసి చెప్పండి. వావ్, సూపర్గా ఉన్నాయండి. ఎంత బాగా చేశారు మీరు. థ్యాంక్ యూ అండి. ఇదిగోండి చెగోడీలు రెడీ అయిపోయినాయండి. మీరు కూడా చేసుకొని టేస్ట్ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.